ఒక ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఐఏఎస్ తిరగబడ్డారు. దేనికయ్యా అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ పేరుతో దాన్ని సప్లై చేసే కాంట్రాక్ట్ అంటూ అది ఒక టెండర్ బిల్ చేసి కావాల్సిన వాళ్ళకి ఇచ్చేసుకున్నారు. దగ్గర దగ్గర 100 కోట్ల రూపాయలు, 3,000 కోట్ల రూపాయలు ఈ 5 ఏళ్లలో, అంటే ఇంకా 4 ఏళ్ళే ఉంది, 4 ఏళ్లలో 3,000 కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గరగా 700 కోట్ల రూపాయల దాకా ఏడాదికి ఈ డబ్బులు ఎమర్జెన్సీ కిట్స్, ఎమర్జెన్సీ కావాల్సిన సామాన్లు అందించడానికంటూ పెట్టేసి ఎంత అందించినా ఎంత అందించకపోయినా సరే డబ్బులు వసూలు చేసుకునేటట్టు సదరు సంస్థలకి ఇచ్చేశారు. దీని మీద సంతకం పెట్టమంటే ఐఏఎస్, దానికి ఇన్ఛార్జ్ అయిన ఐఏఎస్ తిరస్కరించారు. దాంతో అతన్ని పక్కన పెట్టేసి అతన్ని జిఏడికి అటాచ్ చేసేసి వేరే వాళ్ళతో కింద ఉన్న అధికారితో పని చేయించుకున్నారు అన్నటువంటిది. ఇట్లాంటివన్నీ వైసీపీ వాళ్ళు నోట్ చేసి పెట్టుకుంటే రేపు ప్రభుత్వంలోకి వస్తే యాక్షన్ తీసుకోవచ్చు, రాకపోతే కోర్టుల్లో వేసి ఇట్లాంటి వాటి మీద వెళ్తారా అన్నది